సార్ యువగల నవశకం సభలో పవన్ కళ్యాణ్ అన్నారు ఇంట్లో ఆడవాళ్ళకే మీరు న్యాయం చేయలేదు, రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని కామెంట్ చేశారు. తల్లికి చెల్లికి దాని గురించి తల్లికి చెల్లికి న్యాయం చేసింది చెయ్యంది వాళ్ళందరూ కలిసి ఒకటేనా కాదా అనేది పవన్ కళ్యాణ్కి ఏం తెలుసండి. సినిమాల్లో చెప్పిన డైలాగులు రోడ్ల మీదకి వస్తే చెల్లుబాటు కావు కదా. ఈ రోజుకి తల్లికి కానీ చెల్లి కానీ జగనన్న అంటే ప్రాణమే ఇస్తారు. వాళ్ళు మొత్తం కుటుంబం మొత్తం ఆయన వెనకే ఉంది. కాకపోతే ఆమె కొత్తగా పార్టీ పెట్టుకుంది హైదరాబాద్ తెలంగాణలో ఉంది. ఆమె ఆడకూతురు కాబట్టి తల్లి వెళ్ళి ఆమె దగ్గర ఉంది. దాన్ని భూతద్దంలో చూపించి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చవాకులు పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ పక్కాగా గమనిస్తున్నారు. ఇట్లాంటి ఎదవల్ని ఖచ్చితంగా క్షమించరు. అంటే జగన్ గారు మరోసారి అధికారంలోకి వస్తే కత్తులు గొడ్డలు పట్టుకుని మేము ప్రజలను కాపాడడం కోసం నేను రోడ్డు మీదకి రావాలనేసి. ఇది సినిమా కాదండి. సినిమాలో 100 మంది ఉంటే కత్తులు పట్టుకుని ఏదో ఆహు అంటున్నాడు. మరి ఇంత కత్తులు పట్టుకునేవాడు 10 ఎపిసోడ్ జరిగినప్పుడు ఏం చేశాడు? ఈయన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలను కాపాడతాడా? ఏ విధంగా కాపాడగలడు? ఆయనకే దిక్కాన లేదు. ఆయన కాపాడుకోలేకపోయేటప్పుడు ఇప్పుడు వచ్చి కొత్త కాపాడతాడా? అసలుకి ఈ పవన్ అంటే ఎవరండి? అసలుకి కేవలం వాళ్ళ అన్న చిరంజీవి గారిని పట్టుకొని ఆయన ఇమేజ్తో ఈయన సినిమా రంగంలోకి వచ్చినోడు. వ్యక్తిగతంగా ఆయనకి ఏముంది? అన్న ఇక మన ఇద్దరం కలిసి కుమ్మేద్దాం, ఇక 2024లో గెలుపు మనదని నారా లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ అన్నాన్ని సంబోధించి మాట్లాడడం జరిగింది. గతంలో వీళ్ళిద్దరు తిట్టుకున్నారు, మళ్ళీ ఈరోజు వీళ్ళిద్దరు అదే స్టేజ్ మీద అన్నా తమ్ముళ్ళలాగా. 2014 ఎలక్షనప్పుడు ఆయన సపోర్ట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. కాస్త కోస్త ఏదో ముట్టుంటాయి, కొత్తగా వచ్చాడు కాబట్టి ఇచ్చాడు. 2019 వచ్చి ఎందుకు వచ్చేసాడండి? ప్రశ్నించాడు. ఏమని? 1,00,000 కోట్లు నీ కొడుకు నారా లోకేష్ దొబ్బేశాడు మొత్తం డబ్బులు, ఏంది దానికి బాధ్యత నీది కాదా అని అడిగాడు. ఎందుకు అడిగాడు? ఈయనకి ఏం రూపాయి ముట్టలేదు కాబట్టి అడిగాడు. ఇప్పుడు వచ్చేటికి మళ్ళీ నా అన్న నా తమ్ముడు అంటున్నాడు. ఏంది? ఆ 1,00,000 కోట్లలో ఈయన కూడా వాటా ఇచ్చి ఉంటారు. అందుకని నా అన్న తమ్ముడు చెప్పుకుంటున్నారు. ఇద్దరు కలిసి ఎవరిని గుమ్ముతారు? లోకేష్ బాబు పోయి ఫారిన్ కంట్రీలో స్విమ్మింగ్ పూల్లో కుమ్ముకోవాల్సిందే. ఈయన పోయి సినిమాల్లో తెరచాటును పోయి కుమ్ముకోవాల్సిందే. ఇక్కడ కుమ్మించుకుంటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అవతల వాళ్ళు చేతకాని వాళ్ళు కాదు. జగన్ని ఢీ కొట్టాలంటే కొండది తలగా బగులుతుంది. ముందు జాగ్రత్తగా చూసుకొని మాట్లాడమనండి. చంద్రబాబు గారు ఆల్రెడీ రిపోర్ట్ వచ్చేసింది, గెలుపు మనదే అనేసి ఖాయం చేసేసారు. నా చేతిలో రిపోర్ట్ ఉందనేసి ఒక పిచ్చి సర్వే ఒకటి చేయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయడం కోసం పిచ్చి సర్వే చేయించుకున్నారు. పల్లెల్లో పోయి ఈ మాట అనమానండి. చంద్రబాబుని తరిగి చీర కట్టి మరీ కొడతారు. ప్రతి ఒక్క ఇంట్లో లబ్ధిదారులు ఉన్నారు. జగనన్న సంక్షేమ పథకాలు తిని అందరూ ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలు మొత్తం ఆయనకు అండగా నుంచొని ఉన్నారు. విద్యార్థి లోకం మొత్తం మా అన్నే కావాలా మళ్ళీ సీఎంగా అని చెప్పి రోడ్లకు ఎక్కుతుంది స్వచ్ఛందంగా. చంద్రబాబుని అసలు ఎట్లా నమ్ముతాం? అంటే వాడికి క్లారిటీ లేదండి. సంవత్సరానికి ఇచ్చేది నెలకు ఇస్తానని చెప్పి చెప్తున్నాడు లోకేష్ బాబు. అంటే మరి చూడటం కూడా రాదు. ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఇవ్వాలా, ఎన్నాళ్ళకి ఇస్తారో కూడా తెలియదు. ఇట్లాంటి ఎదవలు ఎట్టిస్తారండి? జనాలు ఎట్ట నమ్ముతారు వీళ్ళని? ఇంతవరకు ఎప్పుడైనా పేదవాడికి ఒక ముద్ద పెట్టుంటే వీళ్ళు నమ్ముతారు. జీవితంలో చంద్రబాబు గారు 14 ఏళ్ళు సీఎంగా చేసిన కాలంలో ప్రసక్తే లేదు. ఒక్క సింగిల్ రూపాయి కూడా దాట్లా. అంటే ఇలాంటి ఆఫర్లు ఇవ్వబట్టి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి ఇదే ఫార్మేట్ ని ఇక్కడ అవలంబిస్తే టీడీపీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిందని కొంతమంది టీడీపీ లీడర్లు ధీమా కావచ్చు, వాళ్ళకి ఉండొచ్చు. ఎందుకంటే బొలుబాబు ఏమేం చేయగలడు, ఎవరినే నమ్మించగలడు. ఎందుకంటే వాళ్ళ సీట్లు రావు కదా. చెప్పబోతే వాళ్ళకి ఈ పక్కన పెడతాడని భయం వాళ్ళకి. నిజంగా అమలు చేసేవాడైతే ఈ 14 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా చంద్రబాబు ఒక పథకం అన్నా పెట్టాడా? మేనిఫెస్టోలో ఉన్నది ఒక్కటన్నా చేశాడా? ఇంతవరకు లేదు. ఆయన జీవితంలో మేనిఫెస్టోలన్నీ మాయమైవటమే ఎలక్షనప్పుడే కనిపిస్తాయి. జనసేన టీడీపీ పొత్తు చూసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో దబిడి మొదలైపోయింది. ఆయన పిచ్చోడండి. ఆయనకి ఆకార విధి పెరిగాడు కానీ బ్రెయిన్ లేదు అచ్చెన్నాయుడికి. ఎందుకంటే ఆయన పార్టీ మీద ఆయనకు నమ్మకం లేదు. రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్నాడు, పార్టీయా బొంగ అనుకుంటున్నాడు. ఆయనే డైరెక్ట్గా పబ్లిక్లో అందరికీ విన్నదే అనమాట. ఈ రోజున ఏంటి, జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేర్చుకోడు. ఇన్ని ఇట్లాంటి ఎదవల్లో చేర్చుకోడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఎట్లాగూ రాదు, అక్కడ కన్నా సీటు కూడా ఈడు ఏమైనా మాట్లాడబోతే పిచ్చి బాగుంటే మాట్లాడుతున్నాడు. ఇవన్నీ వలస పక్షులండి. పవన్ కళ్యాణ్ గారు ఉండేది హైదరాబాదే, చంద్రబాబు ఉండేది హైదరాబాదే.
కరెక్ట్గా ఎలక్షన్ టైంకి అన్ని గింజలు నూరిపిళ్ళప్పుడు వస్తాయి వలస పక్షులు, ఆ గింజలు ఏరుకోవడానికి. ఎన్నికలు వస్తే చాలు ఈ వాలిపోయి ఏదో ఒకటి లబ్ధి పొందామని ఇంతమంది వచ్చి పోటీకి వస్తున్నారంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నాడు, ఆయన ఢీ కొట్టాలంటే మన వల్ల కాదు, పొత్తులు పెట్టుకోవాలి అన్నాడు. మరి ఆయనే ఆ మాట అంటే గెలుస్తాడని రాష్ట్ర ప్రజలు ఎట్లా అనుకుంటారండి? వాళ్ళ ఓట్లు ఎట్లేస్తారు? వీడు ఎట్టాగే ఎదవా గెలవలేడు, వీడి చెబుతున్నాడు, వాడికి వేస్తే ఉపయోగం ఏంది? ఒక ముద్ద పెడుతున్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సపోర్ట్గా ఉంటే ఇంతకన్నా మెరుగైంది చూపిస్తాడు. మన పిల్లల భవిష్యత్తు చూపిస్తున్నారు, ఆయన సొంత బిడ్డల్లా చూసుకుంటున్నాడు పిల్లల భవిష్యత్తు. అలాంటి వాళ్ళు వస్తే ఏదైనా ఉపయోగం, ఇట్లాంటి ఎదవలకి వేస్తే ఉపయోగం ఏందని ఫిక్స్ అయ్యి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.